ఇక మార్గాలు అంటారా, ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆ పాత సిద్ధాంతాలు చాలా అజ్ఞానంలో ఉన్నాయి, వాటిని మేము సరిదిద్దుతున్నాం, నన్ను భగవంతుడు పంపించాడని వాళ్ళకి వాళ్ళే అనుకుని, సిన్సియర్ పీపులే వాళ్ళు, మంచివాళ్ళే అన్నా అనుకుని త్రికరణ శుద్ధిగా నమ్మి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎప్పుడు మనం విమర్శించడం కానీ, ద్వేషించడం కానీ, ఖండించడం కానీ మన కర్తవ్యం కాదు. అది మనకు ఆ ఉద్యోగం ఎవరు ఇవ్వలేరు. మనకు ఉండేటువంటి మార్గములలో, మనకి లభించినటువంటి బోధలలో భగవంతుడు మన దగ్గరికి ఏ మార్గం తీసుకొచ్చి మనకు చూపించాడో ఆ మార్గాల్ని అన్వేషిస్తూ ఇతర సిద్ధాంతములతో మన సిద్ధాంతాన్ని ఖండించే వాడి సిద్ధాంతంతో కూడా మనం కన్నెత్తి చూసే పని లేదు. మన సిద్ధాంతాన్ని ఖండించడం అతడు చేస్తున్న పని కానీ అతడు చూడమని మన కర్తవ్యం ఎవరు చెప్పలేదు. దానివల్ల మనకు ఉండేటువంటి మార్గంలో ఏకాగ్రత సన్నగిల్లడం, మనోవికారం రావడము, మనోవికారం వల్ల ద్వేషము, ఆగ్రహము, మరి లేకపోతే అతడు ప్రతిద్వందిగా కనబడి అతన్ని జయించకపోతే నేను ఎందుకు బతకడం, అతని సిద్ధాంతం ముక్కలు చేయకపోతే ఇక నా తెలివికి వినియోగం ఏమిటి, ఇట్లాంటిది మనిషి తన మార్గాన్ని వదిలిపెట్టి ఆ డొంకల్లో తిరుగుతాడు. అలా ఎప్పుడు చేయకూడదు. ఏం చేతనంటే వారికి కూడా గమ్యస్థానమే ఈశ్వరుడు అయితే వారిని ఆ మార్గంలో తీసుకువెళ్లే కర్తవ్యం ఆయన పెట్టుకున్నాడేమో, మనకెందుకు? మన విషయంలో ఈశ్వరుని యొక్క కర్తవ్యాన్ని కూడా వారు తెలిసినట్టు మాట్లాడేటట్టయితే అది వారి జ్ఞానమే కానీ మనకు సంబంధం లేదు. ఎవడు కూడా తన మార్గంలో తాను సుస్థిరుడై ఉండడమే దృఢిమ, దాంట్లో ఉండడమే వివేకం. కానీ దాన్ని స్థితప్రజ్ఞత ఉన్నాడు. స్థితప్రజ్ఞత్వం అనేటటువంటిది మన మతములను దూషించే వాడి విషయంలో కూడా ఉండాలి. కానీ సందేహంతో ఉండేవారికి వాళ్ళు ఇలా చెప్తున్నారు, మీరు ఇలా చెప్తున్నారు, ఇది ఏమిటని అడిగితే మీ కర్తవ్యం నెరవేర్చి మీరు చెప్పవలసిందే తప్ప వారు చెప్తున్నారు మీరు వెళ్ళొద్దని మనం ఎవరికి చెప్పకూడదు. అది మన ఉద్యోగం కాదు. దానికి మరెవరు జీతవత్యాలు ఇవ్వటం లేదు. అది మన ఉద్యోగం కాదు. తిట్టవలసింది అడిగినప్పుడు సమాధానం చెప్పవలసిందే. ఖండన ఎందుకు ఏర్పడిందంటే మత ఖండన, వాళ్ళని తప్పుదారులు తీసుకెళ్లే వాళ్ళని ఖండించకపోతే వీళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి, వీళ్ళు నా మాట వింటున్నారు కాబట్టి అడిగినప్పుడు చెప్పవలసిందే తప్ప వారిని దూషించడం కోసం నా సభ కాదు. ఇది ఇప్పుడు ఉండవలసిందే. ఈ ప్రకారం ఇలా లేకపోతే ఎవరికి మట్టుకు వారు వినూతనమైన కొత్త బంధాన్ని మేము కనుక్కున్నాము, అజ్ఞానంలో ఎన్నాళ్ళు మూఢులై వెళ్ళిపోతున్న వాళ్ళని ఉద్ధరించడానికి నేను వచ్చాను అనేటువంటి అహంకారం అది వాళ్ళకే నష్టహేతువు కానీ ఇతరులకు కాదు. అలాగా అందరూ ఆ దృష్టితోనే ఉండేటట్టయితే సంఘర్షణ ఘర్షణ తప్పదు. దానివల్ల ఎక్కువ అశాంతి ప్రబలిపోతుంది తప్ప మరొక మార్గం ఏం లేదు. విశేషం ఏంటంటే మన దేశంలో పూర్వం ప్రాఫిట్ అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. భారతదేశ ఆర్య సాంప్రదాయంలో ప్రాఫిట్స్ అనే మాట ఇదే సత్యం, నీకెవరైనా చెప్పింది అసత్యం అని చెప్పడం దీన్ని ప్రాఫిటిజం అంటారు. దూత, దౌత్యం, ఈశ్వరుని దూతగా తనను తాను భావించుకుని చెప్పడం. ఇంకే అందులో ఎవరు నా దూతలు, నా వంటి వాడు మరొకటి లేడు, నేను ఒక్కడే దూతను, నేను చెప్పిందే ఈశ్వర వాక్యం, ఇతర వాక్యములు ఈశ్వర వాక్యములు కావు, మీరు నష్టపోతున్నారు. అవన్నీ అజ్ఞానభూయిష్టమైన మార్గములు, దుర్మార్గములు. నన్ను ఒక్కడే ఎంచుకున్నాడు ఈశ్వరుడు. ఎందుకు ఎంచుకున్నాడో తను చెప్పలేడు. మళ్ళీ ఎందుకు ఇతరులని ఎంచుకోలేదు అది తనకి తెలియదు. తనని మాత్రమే ఎంచుకున్నాడని చెప్పడము, ఇతరులని ఖండించడానికి, దూషించడానికి, అజ్ఞానంలో ఉండేవాళ్ళని అన్ని మతంలో ఖండించడమే ఉద్యోగంగా పెట్టుకుని నేను దేవదూతను అని చెప్పుకునేటువంటి పేరు ప్రాఫిటిజం. కానీ అంతకు మించి సాక్షాత్తు బ్రహ్మదేవుడితో బ్రహ్మలోకానికి వెళ్ళి మాట్లాడే విష్ణులోకంలో విష్ణువు దర్శనం ఆర్య సంప్రదాయం కాదు. ఆర్య సంప్రదాయం ఎవడికి కూడా నేను కర్తను, అహమస్మి, నేనున్నాను, నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను, నన్ను అనుసరిస్తే నేను నిన్ను రక్షిస్తాను, నేను మళ్ళీ నువ్వు మర్చిపోతే నేను వస్తూ ఉంటాను, నేను దేవదూతని, ఈశ్వరుడు నన్ను పంపిస్తున్నాడు అనే మాట ఎక్కడా పొల్లు మాట లేకుండా